అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 7. నువ్వంటే ఇష్టం. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ యాక్టింగ్, బట్ జస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్ రాహుల్ అని అంది భాను. రాహుల్ ఏమాత్రం తగ్గకుండా, భాను అలా అనకు, నువ్వు నాకు దూరం అవ్వడాన్ని నేను తట్టుకోలేను అంటూ భానుకి దగ్గరగా వచ్చి, ఇంత జరిగిన తర్వాత కూడా వాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? నీకున్న లాస్ట్ చాయిస్ నేను మాత్రమే అని వెనక్కి తిరిగాడు రాహుల్. అప్పటికే రాహుల్ చేతికి ఎటువంటి గాయము లేదని గమనించిన భాను వెంటనే తన వర్షన్ మార్చేస్తూ రాహుల్ అని బాధగా పిలిచి రాహుల్ చేతిని పట్టుకుంది. భాను వాయిస్లో వచ్చిన మార్పుని గమనించిన రాహుల్ వెనక్కి తిరిగాడు. రాహుల్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు చేసే పనుల వల్ల నీపై ఇష్టం కాదు, అసహ్యం కలుగుతుంది అంటూ ఒక్కసారిగా రాహుల్ చేతికి ఉన్న బ్యాండేజ్ని లాగేసింది. దాంతో చేతికి ఉన్న బ్యాండేజ్ పక్కకి జరిగిపోయింది. కానీ రాహుల్ చేతికి ఏ గాయమూ లేదు. రాహుల్, ఇదేంటి? నువ్వు నా కోసం సూసైడ్ అటెంప్ట్ చేశావని అందరూ అంటున్నారు, కానీ నీ చేతికి ఏ గాయమూ లేదు అని అంది. రాహుల్ భాను చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని ఏదో అనేలోపుగా భాను మాట్లాడుతూ, వెల్డన్ రాహుల్, అందరి ముందు నన్ను ఒక క్యారెక్టర్లెస్ పర్సన్గా చూపించడానికి అంతా బాగానే ప్లాన్ చేసావు, కానీ నిజంగా చావాలని చేయి కోసుకుంటే అది ఎంత లోతుగా గాయమవుతుందో తెలుసా? ఓ, నీకు ఎదుటి వాళ్లకు గాయం చేయడమే కానీ గాయపడడం గురించి తెలియదు కదా. నీకు నీ సోకాల్డ్ ఈగో అండ్ ప్రైడ్ ఇవి మాత్రమే ముఖ్యం. ఎదుటివారి బాధని అర్థం చేసుకోవాలని నీకు ఏం చెప్పినా వేస్ట్. అదే తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవు అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది భాను. భాను అలా వెళ్ళిపోవడం చూసిన రాహుల్ కోపంగా వెళ్ళి భాను చేయి పట్టుకున్నాడు. వెనుక నుండి ఎవరో కాలర్ పట్టుకొని లాగడంతో కింద పడ్డాడు రాహుల్. వెనక్కి తిరిగి చూడగా అక్కడ విక్రమ్ నిలబడి ఉన్నాడు. ఈ రావణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంది భాను. మిగిలిన వారందరూ మాత్రం ఫోటోలో భానుని హక్ చేసుకొని ఉన్న వ్యక్తి అతనే కదా అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. హౌ డేర్ యూ అంటూ విక్రమ్ మీదకి వెళ్తున్న రాహుల్ చెంప చెల్లుమంది. తల తిప్పి చూసిన రాహుల్కి ఎదురుగా తన తండ్రి జనార్దన్ కనిపించాడు. డాడీ అంటూ ఆగిపోయాడు రాహుల్. షటప్, నీ వల్ల నాకు ఎప్పుడూ పరువు తక్కువే. నువ్వు చేసిన పని వల్ల కంపెనీకి కొన్ని కోట్ల నష్టం. అసలు నిన్ను ఎందుకు కన్నానా అని బాధపడని రోజే లేదు అంటూ రాహుల్పై అరుస్తున్నాడు జనార్దన్. జనార్దన్ మాటలు విన్న భాను సైలెంట్గా జనార్దన్ వైపు చూస్తూ ఉండిపోయింది. జనార్దన్ విక్రమ్ వైపు తిరిగి, సారీ మిస్టర్ విక్రమ్, ఈ ఇడియట్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని అన్నాడు జనార్దన్. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ నిలబడ్డాడు. జనార్దన్ రాహుల్ వైపు తిరిగి, విక్రమ్ సార్కి సారీ చెప్పు అని అన్నాడు. ఇక చేసేది ఏమీ లేక విక్రమ్కి సారీ చెప్పాడు రాహుల్. నువ్వు ఇబ్బంది పెట్టింది నన్ను కాదు, నా వైఫ్ను అని అన్నాడు విక్రమ్. వైఫ్ అనే మాట వినగానే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంగా భాను వైపు చూశారు. నమ్మలేనట్లుగా చూస్తున్న రాహుల్ వాళ్ళ నాన్న అరిచిన అరుపుతో నార్మల్ అయ్యి భాను దగ్గరికి వెళ్ళాడు. నీకు పెళ్ళయిందా అని అన్నాడు రాహుల్. అంటూ తల ఊపింది భాను. విక్రమ్ నీ హస్బెండా అని అడిగిన ప్రశ్నకు విక్రమ్ వంక చూస్తూ అవును అంది. భాను చెప్పింది విన్న రాహుల్ కళ్ళల్లో నీళ్లు చేరాయి. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, భాను, నేనెవరో తెలియకుండా నాకు హెల్ప్ చేసిన క్షణంలోనే నేను ఇష్టపడ్డాను. నాకు నా వాళ్ళ దగ్గర దొరకని లవ్ అండ్ కేర్ నీ దగ్గర దొరుకుతుందని ఆశపడ్డాను. ఎన్నోసార్లు నువ్వంటే ఇష్టమని చెప్పాలనుకున్నాను, కానీ నాలోని ఫీలింగ్ని నీకు ఎలా చెప్పాలో తెలియదు. అందుకే నిన్ను సతాయించేవాణ్ణి. నేను ప్రవర్తించిన విధానం తప్పై ఉండొచ్చు, కానీ నిన్ను నేను జెన్యూన్గా ఇష్టపడ్డాను అన్నాడు రాహుల్. రాహుల్ చెప్పేది వింటున్న ఆర్కే, సార్ సారీ చెప్పమంటే ప్రపోజ్ చేస్తున్నాడేంటి అని అన్నాడు. ఆ మాట విన్న విక్రమ్ వెంటనే వెళ్ళి భాను భుజం చుట్టూ చేయి వేసి భాను పక్కన నిలబడ్డాడు. ఆ రోజు విక్రమ్ నీకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చేసరికి నాలో నీపై ఉన్న ఇష్టం పంతంగా మారింది. నువ్వు నా నుండి దూరం అవుతావేమో అని భయం వేసింది. ఎలా అయినా సరే నిన్ను దక్కించుకోవాలని అనుకున్నాను. ఆ కోపంలో నిన్ను కిడ్నాప్ చేయించాలని అనుకున్నావు అన్నాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలకు అవును అన్నట్టు తల ఊపాడు రాహుల్. నీకు పెళ్ళయిందని తెలిసి ఉంటే నిన్ను ఇబ్బంది పెట్టేవాని కాదు. నీకు నాపై ఇష్టం లేకపోయినా పర్లేదు, కానీ అసహ్యం మాత్రం ఉండకూడదు. అందుకే ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. నేను చేసిన పనులన్నిటికీ ఐఎమ్ సారీ భాను అని తల దించుకొని అన్నాడు రాహుల్. రాహుల్ చెప్పింది విన్న భాను
సైలెంట్గా ఉండిపోయింది. జనార్దన్ విక్రమ్ ముందుకు వచ్చి బలవంతంగా అరువు తెచ్చుకున్న నవ్వుని ముఖంపై అంటించుకొని మాట్లాడుతూ, విక్రమ్ సార్, మీరు అడిగినట్టుగా రాహుల్ అందరి ముందు సారీ చెప్పాడు కాబట్టి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేద్దాం. దీనివల్ల మన కాంట్రాక్ట్ ఎఫెక్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను అన్నాడు జనార్దన్. జనార్దన్ అన్న మాటల్లో నమ్మశక్యం కానట్టు చూసింది భానుమతి. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రాహుల్ చేయి పట్టుకొని, నువ్వు చేసిన దాంట్లో నీ తప్పు కన్నా మీ ఫాదర్ తప్పు ఎక్కువగా ఉంది అని భాను అన్న మాటలకు నిశ్చేష్టుడయ్యారు జనార్దన్. ఏదో మాట్లాడబోతున్న జనార్దన్తో 1 minute అని మాట్లాడడం మొదలుపెట్టింది భాను. మీకు మీ బిజినెస్ స్టేటస్ వీటిపై ఉండే ఇంట్రెస్ట్లో 1%, అట్లీస్ట్ 1% మీ పిల్లలపై ఉండదు. మీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, అసలు తనకి కావాల్సింది ఏంటి అనే విషయాన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా? అసలు ఎప్పుడైనా తనతో కూర్చొని మాట్లాడారా అని అడిగింది భాను. జనార్దన్ నించొని సైలెంట్గా చూస్తున్నాడు. నా ప్రశ్నకు మీ మౌనమే సమాధానం చెప్తుంది. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు నా వారసుడు అని గొప్పలు చెప్పుకుంటారు. ఏదైనా తప్పు చేయగానే నిన్ను కనడమే నేను చేసిన తప్పు అని చాలా తేలికగా అనేస్తారు. గెలవకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా మీరు అనే మాటలు వాళ్ళలో ఎంత నెగిటివిటీని పెంచుతుంటాయంటే గెలవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసే ప్రతి తప్పు వెనుక ఉన్నది మీరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది భాను. కోపంగా కాలేజ్ బయటకు వచ్చిన భాను కేఫ్కి వెళ్తానని చెప్పడంతో విక్రమ్ భానుని కేఫ్ దగ్గర డ్రాప్ చేసి కాల్ చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కేఫ్లో, సో రాహుల్ చేసిన పనికి వాళ్ళ నాన్నని తిట్టావన్నమాట అంది అనుపమ. మరేం చేయమంటావు దీదీ, అక్కడ ఒక అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి స్ట్రగుల్ అవుతుంది. అతని కొడుకు తన మనసులోని బాధ గురించి చెప్తున్నాడు. కానీ అతను అవేవీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్లకు అన్నిటికన్నా బిజినెస్సే ముఖ్యం. అందుకే మనకిన్ని తిప్పలు అంది భాను. భాను అన్న మాటలతో అనుపమ డల్ అయింది. ఏమైంది దీదీ అంది భాను. మొన్న అర్జెంట్ పని అని వెళ్ళాంగా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ అర్జెంట్ పని తన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి చూపులు అని అంది అనుపమ. మరి నువ్వేమన్నావు? మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ ఎప్పట్లానే నా మాటకి ఎటువంటి విలువ లేదు. మరి ఆంటీ ఏమన్నారు అంది భాను. ఏమంటుంది, సేమ్ ఓల్డ్ స్టోరీ. మనల్ని యాక్సెప్ట్ చేయడమే ఎక్కువ. మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా, ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి అని అంటుంది. మరి బావగారు ఏమంటున్నాడు? తనకి ఇంకా టైం కావాలి అంటున్నాడు భాను. మ్యాక్సిమం నేను ఈ పెళ్ళిని ఒక 6 నెలల వరకు ఆపగలనేమో అని అంది అనుపమ. పిరికివాడు, ప్రేమించడానికి ఉన్న ధైర్యం నిన్ను పెళ్లి చేసుకోమనేసరికి టైం కావాల్సి వస్తుందా అని అంది ఆ భాను. అనుపమ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ, అయితే నువ్వు విజయవాడ వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా అని అడిగింది. అవును దీదీ అంది భాను. కిట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరమో ఆలోచించావా? వాళ్ళకు నువ్వు ఎదురు పడితే అంటున్న అనుపమ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ఇప్పటి వరకు అన్నిటికీ దూరంగా పారిపోతూనే ఉన్నా. ఇప్పటికైనా అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి దీదీ. అందుకే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. ముందుగా రేణుకాని కలుసుకుంటే నా ప్రశ్నల్లో కొన్నిటికైనా సమాధానాలు దొరుకుతాయనిపిస్తుంది. ఆమె విజయవాడలోనే ఉంటుంది అని తెలిసింది. అలాగే మా అమ్మ ఎవరు, తను నన్ను ఆ నరకంలో ఎందుకు వదిలి వెళ్ళింది అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది అంది భాను. అది మాత్రమే కాకుండా ప్రస్తుతం నేను ఉంటున్న అడ్రస్ కేశవ్ గారికి తెలిసిపోయింది అంది భాను. హో నో, మరి ఇప్పుడు ఎలా అని అంది అనుపమ. నేను మళ్ళీ విజయవాడ వస్తాను అని వాళ్ళు అనుకోరు. సో వాళ్ళు నా కోసం ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉంటారు. నేను విజయవాడలో నేను చేయాలనుకున్నది చేసి వస్తాను. నా వేరపోర్ట్స్ గురించి తెలియకుండా ఆ రావణ్ చూసుకుంటాను అన్నాడు అని అంది భాను. రావణ్ ఎవరు అంది అనుపమ. ఇంకెవరు, ద గ్రేట్ విక్రమాదిత్య అంది. విక్రమ్ పేరు వినగానే, విక్రమ్, ఈ పేరు ఇంతకుముందు నేను ఎక్కడో విన్నాను అని అంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.